ఎక్కడ పోవాలో మేము ఎవరిని కలవాలి, అదేదో మాకు పంపండి, ఇప్పుడే మేము వెళ్తాం. ఇప్పుడు ఈ నుంచి కట్టుబడి నుంచి ఇట్లా మీకు ఏమో కాకపోతే మీ బస్ భవన్ నుంచి డిఎం ఎలాంటి ఒక్కటే నేను ఇలా రమ్మంటున్నారు, మా పెళ్ళికి రండి, కానీ ఒక పత్రిక కావాలి కదా. ఇలా మా పెళ్ళికి రండి అని చెప్పేసి మొత్తం ఏదో మైక్లో చెప్పి రమ్మంటే నువ్వు వస్తావా పెళ్ళికి చెప్పు, ఎవరైనా వస్తారా? నా పెళ్ళికి రండి అని పెడతా, ఒక పేపర్ ప్రకటన చేస్తా, వస్తారా? శుభలేఖలు అంటే వేరే వాళ్ళు వస్తారు కావచ్చు, కానీ బంధువులు రారు కదా, కుటుంబ సభ్యులు రారు కదా, అక్క చెల్లెలు రారు కదా. మేము కుటుంబ సభ్యులం, ఈ సంవత్సరంకు పునాది రాళ్ళం, మేము కుటుంబ బంధువులం. ఇది మా సంస్థ, ఇది మా ఇల్లు, మా శ్రమ, మా కష్టం. కాబట్టి మమ్మల్ని అధికారికంగా మమ్మల్ని చర్చలకు పిలిచి ఇప్పుడంటే ఇప్పుడు ఇంకా కష్టపడి ఎప్పుడు పిలిచినా కూడా మేము చర్చలకు వచ్చి మాట్లాడి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసుకోవడానికి వారి ద్వారా మేము సిద్ధంగా ఉన్నాము. మరి వాళ్ళకు ఎందుకు మనసొప్తలేదు పిలవడానికి? ఏదో మీరు వస్తే రాండి, మా తలుపులు తీసే ఉన్నాయి, ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు, కానీ మేము ఇక్కడ నోటీస్ ఇచ్చి ఉన్నాం. మీకు ఇబ్బంది ఏముంది? మాకు వాళ్ళు ఇలా మేము చిన్నోళ్ళం అండి, బిడ్డలం, మేము బిడ్డలం. ఇలా మీరు కూడా ఒక ఢిల్లీకి పోతాడు మన రాష్ట్ర మంత్రి, అక్కడ ప్రధానమంత్రి గారు ఆహ్వానం పలికితేనే, ఆయన అపాయింట్మెంట్ ఇస్తేనే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారి దగ్గర ఆహ్వానం అపాయింట్మెంట్ అవకాశం ఉంటుంది. మరి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా, ఆ పిఏతోనో సంబంధిత ఓసీతోనో ఒక ఫోన్ చెప్పియండి, పలానా రోజు రాండి, పలానా గంటలకు రమ్మని చెప్పమనండి. ఎందుకు నోరెస్తలేదు మరి వాళ్ళకు? దానికి ఏమి ఇబ్బంది ఉంది? మమ్మల్ని మేము బిడ్డలమే కదా, మేము బిడ్డలమే, మేము బాధలో ఉన్నాం, మమ్మల్ని బాధలో ఉన్న ఓదార్చవలసిన బాధ్యత, మా కష్టాల గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఈ పాలకులే కదా. ఒక తల్లిలాగా కొడుకులను బుజ్జగించి మాట్లాడి మా కోరికలు తీర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? మేమైనా పరాయి వాళ్ళమా? కాబట్టి మేము మీ బిడ్డలమే, మీ బిడ్డలుగా గుర్తించండి. ఫస్ట్ మీ బిడ్డలుగా గుర్తిస్తే రమ్మని పిలిచేటువంటి ఆ స్వభావం మీకు వస్తుంది. మమ్మల్ని ఫస్ట్ మేము బిడ్డలుగా గుర్తించమని ఈ ప్రభుత్వ పెద్దలను మీకు కోరుతున్నాం. అంటే వాళ్ళు డోర్స్ ఓపెన్ ఉండే రండి అని చెప్పినాక కూడా మీకు గడప దొక్కేదానికి ఏమవుతుంది? ఇబ్బంది ఏముంది? అది కరెక్ట్ కాదు. డోర్స్ ఓపెన్ ఉన్నాయి రండి అని చెప్పేసి ఎవరిని పిలిచినావు? అబ్బా? ఈయనని పిలుస్తున్నావా? సమ్మెలో ఉన్న వాళ్ళని పిలుస్తున్నావా? సమ్మె లేని వాళ్ళని పిలుస్తున్నావా? ఏ కార్మిక సంఘాన్ని పిలుస్తున్నావు? ఎవరిని పిలుస్తున్నావు? అందరూ దారిన పోయి దానే కూడా వస్తాడు. దానికి సంబంధం ఇవాళ పోయిండు ఒక ఆయన ఎగ్జాంపుల్, అశ్వత్థామ రెడ్డి పోయిండు. ఆయన సమ్మె నుంచి ఇచ్చిండా? ఇవ్వలే. ఆయన డిమాండ్లు ఉన్నాయా? లేవు. ఆయన ఉద్యమంలో ఉండరా? లేడు. మరి అసలు ఆయనకు పోయి ఇలా మాట్లాడొచ్చిండు. మరి మేము అట్లా కాదు కదా, మేము ఉద్యమం చేసినాము, దశల వారీగా కార్యక్రమాలు చేస్తున్నాం, మేము నోటీస్ ఇచ్చినాం అంటే మేము అలిగినాం, మేము మా సమస్యల కోసం మీ దృష్టికి పరిష్కారం కావాలని చెప్పేసి మేము నోటీస్ ఇచ్చినాం, మా పరిష్కరించమని. ఆ నోటీసుకు స్పందించి సిద్ధాంతం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా, ఆనవాయితీ ప్రకారంగా ప్రభుత్వాన్ని దిగిరమ్మంటారా మీ దగ్గరికి? ప్రభుత్వాన్ని మా దగ్గర రమ్మంటలేవు, మేమే వాళ్ళ దగ్గర పోతాం, పిలువంటున్నాం. మమ్మల్ని కానీ ఒక పిలుపు కబురు పంపు అంటున్నాం, కాకితో కబురు పంపు అంటున్నాం. ఇప్పుడు 7 తారీఖు నాడు సమ్మె ఫిక్స్ చేసారు. ఇప్పుడు రేపు కనుక ఒకసారి పిలిస్తే వెళ్ళే అవకాశం ఉందా? 100%. ఇప్పుడు కూడా పోతాం. అంటే కూడా మీరు మొండే ఎందుకు సమ్మె పోతున్నారు? ప్రభుత్వం వెళ్తే మొండిగా సమ్మె పోతలేము. నా పేరు బి యాదగిరి, టీఎన్టీయూసీ కార్మిక పరిషత్ అప్లికేషన్ యూనియన్ జనరల్ సెక్రటరీని. సమ్మెకు పద్ధతి ప్రకారము ప్రభుత్వానికి, యాజమాన్యానికి, కార్మిక కమిషన్ సమ్మె నోటీస్ ఇచ్చినాం, రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్. అయితే యాజమాన్యం వెంటనే పిలిచి స్పందించాలి. సమ్మెకు నోటీస్ ఇచ్చినా వాళ్ళకు పిలవాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని. యాజమాన్యం తప్పించుకున్నప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కదా. ప్రభుత్వం కూడా తప్పించుకుంటే మేము ఎక్కడ పోవాలి? మోడీకాడికి పోవాలన్నా? ఏమంటారు? ఇలా ఆర్టీసీ నిర్వీర్యమవుతుంది. ఎందుకు సమ్మె నోటీస్ ఇచ్చినామంటే అడగండి, మేము చెప్తాము. ఇలా 70% ఆర్టీసీ కార్మికులు ఉన్నాయి. ఆర్టీసీని 30% ఆల్రెడీ ప్రైవేట్ అద్దె బస్సులతోటి ప్రైవేట్ చేసారు. ఈ మోడీ ఎలక్ట్రిక్ బస్సులని, కొత్త బస్సులు పొల్యూషన్ పేరుతోటి కాంట్రాక్టులకు, వాళ్ళ అనుయాయులకు కప్పచెప్పి ప్రభుత్వం చేసింది. మరి రేవంత్ రెడ్డి గారు తీయాలి కదా. ఇవాళ కొత్త ప్రజాపాలన అప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలి కదా. ప్రైవేట్ రవాణా ఎందుకు ఉంటుంది? దాంట్లో ఉద్యోగాలు, ఆర్టీసీ ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కదా. నువ్వు ప్రభుత్వమే నాశనం చేస్తుంది ఆర్టీసీని. గత ప్రభుత్వం చేసిన విధానాలు రేవంత్ రెడ్డి ఖండించాలి కదా. ఈయన పాలనకు, ప్రజాపాలనకు అర్థవంతం చేయాలి కదా. ఇవాళ మహాలక్ష్మి పథకము మాకు పెట్టిండు, అదే ప్రైవేట్ బస్సులలో ఫ్రీగా పొమ్మన్నాడా?
మాకంటే ఎక్కువ ఉన్నాయి ప్రైవేట్ బస్సులు. వాళ్ళకు ఫ్రీ పెట్టిండా? ఇవాళ ఫ్రీడమ్ ఫైటర్లను, స్టూడెంట్లను, వికలాంగులను, మహిళలను, విద్యార్థులను ఇన్ని రకాల 36 రకాల కన్సెషన్ బస్ పాసులు ఇచ్చి భారం మోస్తున్నాం. ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు ట్యాక్సీలు తక్కువ, మంచి మహానగరాలకు బస్సులు నడుపుకుంటారు, వాళ్ళకి ఏం లేదు. ఇవాళ మోడీ ఏం చేసిండు? ఆయన ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే ఈయన ఎట్లా ఆమోదిస్తాడు? వీళ్ళ ప్రజాపాలనప్పుడు ప్రజలు ఈ తెలంగాణ ప్రజల బిడ్డలకు ఆయన నీళ్లు నిధుల నియామకాలని కేసీఆర్ ఒక్క ఆర్టీసీలో ఒక్క ఉద్యోగం ఇవ్వాలి. ఏ ముఖం పెట్టుకొని ఆయన కేసీఆర్ పార్టీ అడుగుతుందో చెప్పమని ఒక్క ఉద్యోగం చేయలే. ఇవాళ మేము సకల జిల్లా సమ్మె చేసి ప్రతి విద్యార్థుడు అమరుడైనా బస్ డిపోలు బంద్ చేసుకొని ఒక ఉద్యోగం నోచుకోలే, బేసికల్ నోచుకోలే, ఏరియాస్ నోచుకోలే. ఇవాళ 55 రోజులు సమ్మె చేయించి మా కడుపు మార్చిండు, మాకు అన్యాయం చేసిండు. ఇలా అన్యాయం చేసిండని ఆయన ఓడగొట్టి నేను గెలిపించినాం కదా. గెలిపించినప్పుడు మహాలక్ష్మి పథకం ₹1 పెట్టుబడి వేయకుండా 1000% సక్సెస్ చేసుకున్నావు కదా. పిలిచి మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి గారు మమ్మల్ని. కంపల్సరీ పోతారు. సమ్మె పోతాం, చర్చలకు సిద్ధం అంటున్నాం కదా. పిలిస్తే 24 గంటల గంట సేపట్ల మీ ద్వారా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి 10 నిమిషాలల్లా సెక్రటరీ ఇక్కడి నుంచి ఆడికి పోవడానికి 10 నిమిషాలు, అర్ధ గంటల మీరు ఏడికి రమ్మంటే మీ ద్వారా ఆడికి వస్తాము. మా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం సానుకూల. అంతకంటే ఎక్కువ ఏం కావాలా? మా కార్మికులు 16 గంటలు పనిచేస్తారు. అంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కూడా కాకుండా నిరంకుశంగా నిర్బంధం. ఇప్పుడు ఎంఏ యాక్ట్ ప్రకారం 60 మంది పోవాలి, 40-50 మంది సీట్లు ఉంటాయి. 120 మంది 140 మంది పోతురు అంటే ఎంత కష్టపడుతురు? ప్రభుత్వం స్పందించాలా, మమ్మల్ని విలువాలా? కూడా అంటారు పని భారం ఎక్కువైంది, చేతి ఈరు మేము ఇబ్బంది పడుతూ చెప్తా ఉంటే చేతి ఈరు లేపుతలేదని చెప్పి చెప్తున్నట్టు, ఉద్యోగం చేస్తే ఈరు లేపుతలేదని చెప్తున్నట్టు. ఎవ్వరు ఏం చెప్పినా ఈ ప్రభుత్వం స్పందించాలా. ఆ ఉద్యోగం ఏం లేదనే డిఎంలు కానీ సిఐలు కానీ ఆ ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళకి ఆర్టీసీ పోతుందిరా నాయన అని మేము ఇటు ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలంటున్నాము. ఆర్టీసీ కార్మికులకు బతకాలంటున్నాము, జీతభత్యాలు పెంచాలంటున్నాము, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తామంటున్నాము. మా తప్పేముంది చెప్పండి మీరు? ఎక్కడ మా తప్పు లేదు. ప్రభుత్వ వైఫల్యము, యాజమాన్య వైఫల్యాలు తప్ప కార్మికుల వైఫల్యం లేనేలేదు. దీన్ని కాపాడుకుంటాము, ప్రజలకు సేవ చేస్తామంటే సేవ కొడుతుంది యాజమాన్యం, ప్రభుత్వం. మరి యాజమాన్యం ఆలోచిస్తలేదు, ప్రభుత్వం ఆలోచిస్తలేదు. ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వారే మమ్మల్ని చర్చలు పిలిస్తే వెంటనే సమ్మె అనేది లేకుండా సహకరిస్తాం. వాళ్ళని పిలవండి, గంట సేపట్లో పిలవండి, మేము వస్తాం. సిటీలోనే ఉంటాం, ఎక్కడ మాకు అవసరం లేదు. అర్ధరాత్రి అయినా మేము ఉంటాం. 24 గంటల టైం ఉంది. 24 గంటలల్లో మమ్మల్ని పిలిస్తే 600 మంది రోజు ప్రజాభవన్ తిరుగుతుర్రు ఈ చిన్న కారణాలతో. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయా? చాలా గొప్ప క్వశ్చన్ అయ్యారు. మీ ద్వారా మీ రఘు సార్, మీ ఎండి గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మీ ఛానల్ మా ఆర్టీసీ ప్రజల పక్షాన, మా పక్షాన ఉన్న ధన్యవాదాలు. ఈ ఆర్టీసీ చిన్న కార్మికుల ఈ చిన్న సమస్యల మీద రిమూవ్ చేసిరు కదా, ఆబ్సెంటిజం, షోకాజ్, అవన్నీ ఏమవుతాయంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఒక డిపో నడుస్తుంది. 600 మంది ఇస్తే దాదాపు డిస్టిక్లో 2 డిపోలు నడుస్తాయి. ఉద్యోగం ఇచ్చిన పేరు ఇటు ఎండి గారికి, అటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, సీఎం గారికి తెలుస్తుంది. సీఎం గారికి చేతులు ఎత్తి మొక్కుతున్నాము. రిమూవ్ అయిన ప్రతి ఎంప్లాయీని, తొలగించిన ప్రతి ఎంప్లాయీని తీసుకోవాలని కోరుతా ఉన్నాం. చెప్పండి అన్న, ఎందుకు మొండిగా సమ్మెకు వెళ్ళని చూస్తుంది మీ జేఏసీ? మొండిగా కాదు, ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్. ఇప్పుడు సభ సాక్షి సీఎంఏ సాక్షితో మాట్లాడి మీ గురించి ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఏదైతే 2018లో మేనిఫెస్టోలో పెట్టిండ్రు, 2023లో మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, కాంగ్రెస్ పార్టీ కావాలని ఆర్టీసీ కార్మికులందరూ కోరుకున్నారు. మేము ప్రచారం చేసినాము, గెలిపించుకున్నాం. ఈరోజు మేము కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. మేము కూడా మొదటి రోజు నుంచి అడగలేదు, కొద్దిగా సమయము ముఖ్యమంత్రి కూడా తీసుకోవాలి, మాకు కూడా అవకాశం లేదు అని చెప్తున్నారు కాబట్టి ఆగినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి మాకు చేయాల్సింది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, యూనియన్లను ఇస్తామన్నారు, పే స్కేల్ చేస్తామన్నారు, పెన్షన్ పని భారాన్ని తగ్గిస్తామన్నారు, కొత్త బస్సులు కొంటామన్నారు. ఇటువంటివి ఏవైతే చెప్పినా ఆర్టీసీని డెవలప్మెంట్ చేస్తామన్నారు. మరి మేము కూడా మీరు ఏం చెప్పినా మేము పనిచేస్తాం. మహాలక్ష్మి స్కీమ్ తెచ్చారు, దాంట్లో ఆర్టీసీ లాభాలు వచ్చింది. నెలకు 300 కోట్ల రూపాయలు ఇస్తారు. మరి 300 కోట్లు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తే మీకు భారం పడదు. ఈ 300 కోట్లే సరిపోతాయి. ₹1 కూడా అదనంగా పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి పట్టదు. మరి అధికారులు ఎటువంటి రిపోర్ట్ ఇచ్చారో తెలియదు, కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, ఉద్యోగులను విలీనం చేస్తే ఈ 300 ఇచ్చే కోట్లు నెలకు 300 ఏదైతే ఇస్తారో ఆర్టీసీ ఉద్యోగులకు నెలకు 220 కోట్ల
రూపాయలే వేతనానికి వస్తాయి. ఇంకో 40 కోట్లు మరి ప్రభుత్వానికే మిగులుతాయి, ప్రభుత్వం ఇచ్చే వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎండీ వచ్చిన తర్వాత ఏదైతే కన్సాలిడేట్ పేడ్ అంటే స్టాఫ్ చిల్డ్రన్ ఉద్యోగంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఇచ్చిర్రు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ 1000 మందికి ఏం చేశారు అంటే ఎండీ గారు ముఖ్యమంత్రికి తెలియకుండా మరి వాళ్ళకు క్యాజువల్ కాంట్రాక్ట్ బేసిక్ కింద 3 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిక్ ఉండాలనేది సర్కులర్ తెచ్చారు. గతంలో ఆ విధానం లేదు. ఎప్పుడు చనిపోయినా ఆ ఖాళీ భర్తీ చేయడానికి ఒక కొడుకుకో అమ్మాయికో ఉద్యోగం ఇస్తారు. కానీ రెగ్యులర్ ప్రాతిపదికన రెగ్యులర్ బేసిక్ తోటి ఇస్తారు. అటువంటి బేసిక్ ఇవ్వాలి. ఈ విధంగా అన్యాయం అవుతారు. ముఖ్యమంత్రి గారికి ఈరోజు కార్మిక కవాతు చేసి ఏం చేసామంటే మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మా యొక్క సమస్యను మీకు తెలియడానికి ఈరోజు కార్మిక కవాతు చేసాం. కానీ మీ మీద కోపంతో లేకపోతే ఇంకో రకం కాదు. తప్పకుండా మా యొక్క సమస్యలు ముఖ్యమంత్రి. ఇంకొకటి ప్రైవేట్ బస్సులను ప్రోత్సహిస్తారు, దానివల్ల ఆర్టీసీకి నష్టపోతుందని చెప్పేసి అంటున్నారు. మెగా కావచ్చు, ఇప్పుడు మధ్యలో వచ్చినట్టు జేబీఎం ఏదో కంపెనీ ఉంటుంది, సో దాని అవి కావచ్చు, ఏమంటారు? తప్పకుండా ఈ ఒక ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రానిక్ బస్సులను తప్పకుండా కొనాలి. కానీ ఇది ఆర్టీసీ కొనాలి, ప్రభుత్వం ఆర్టీసీకి అప్పచెప్పాలి. ఇది కాంట్రాక్ట్ విధానంతో మరి రోడ్డు పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ ఉద్యోగులందరూ ఇది విరమించుకొని ఆర్టీసీ కొనే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. పక్కా పోతారా సమ్మెకి 7 తారీఖు నాడు తప్పకుండా సమ్మె కొనసాగుతుంది. సమస్యలు పరిష్కరిస్తే ఇంకా రేపు సమయం ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కానీ మరి రవాణా శాఖ మంత్రి గారి చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరిస్తే సమ్మె జరగదు, లేకపోతే సమ్మె జరుగుతుంది. మిగతా ఆర్టీసీలో ఉన్న యూనియన్లు అన్నీ కూడా సమ్మెకు సపోర్ట్ చేయాలి. ఒకవేళ చెయ్యకపోతే ఆర్టీసీ కార్మికుల ఆగ్రహానికి గురై